హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. ఇది న్యూ స్టోరీ అండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టోరీ పూర్తిగా విన్న తర్వాత కామెంట్ చేయండి. తప్పకుండా స్టోరీ మీద అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక చాలా డిఫరెంట్గా ఉంటుందండి స్టోరీ. మీకు నచ్చితే కంటిన్యూ చేస్తాను. మై రూత్లెస్ హస్బెండ్ పార్ట్ 1. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదామండి. మిస్టర్ రూత్లెస్ హస్బెండ్ పార్ట్ 1. నేను ఈ పెళ్లి చేసుకోలేను విక్రమ్. పెళ్లి మండపంలో నిలబడి వధువు అలా చెప్పగానే అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. వరుడి తరపు వాళ్ళలో ఆ క్షణంలోనే కలకలం చెలరేగింది. చుట్టుపక్కల వాళ్ళ మధ్య కూడా గుసగుసలు మొదలయ్యాయి. అయ్యో, మరి పెళ్లి జరగదా? మనం ఇంత ఖరీదైన బహుమతులు తీసుకొచ్చింది వృధా అయిపోతుంది. ఏమండి, ఆ అబ్బాయికి ఏమైనా సమస్య ఉందా? పెద్ద బిజినెస్ మ్యాన్ అంటున్నారు కదా, వాళ్ళ జీవితాల్లో ఎన్నో రహస్యాలు ఉంటాయంటారు. అలాంటిది ఏమైనా బయటపడిందా ఏంటి? ఆ మాటలు విక్రమ్ చెవిలో పడగానే అతడు తన పిడికిల్ని గట్టిగా బిగించాడు. కోపాన్ని బలవంతంగా అంచుకుని వధువు వైపుకు నిప్పులు చెరిగే చూపులతో చూస్తూ ముందుకు వచ్చి వీలైనంత మెల్లగా అడిగాడు. తమా, నువ్వేం చేస్తున్నావు? ఎందుకు అందరి ముందు నన్ను నవ్వులపాలు చేస్తున్నావు? ఇదంతా ఏదైనా ప్రాంక్ కదా? కెమెరా ఎక్కడుంది? చూడు చూడు, ఇది చిన్నపిల్లల ఆటలాడే చోటు కాదు, ఇది మన పెళ్లి మండపం. తమాలిక గట్టిగా అంది. నాకు తెలుసు విక్రమ్, కానీ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. ఇదే నా చివరి నిర్ణయం. సారీ. మిమ్మల్ని అందరి ముందు ఇలా నిలబెట్టి ఈ మాట చెప్పాలని నేను కూడా అనుకోలేదు, కానీ నాకు మరో మార్గం లేదు. ఆ మాటలు విన్న విక్రమ్ శరీరం మొత్తం వణికిపోయింది. కేవలం 28 ఏళ్ల వయసులోనే నగరంలోని ప్రముఖ ఫ్యాషన్ ప్రపంచంలో అగ్రశ్రేణి వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్న విక్రమ్ చౌదరి ఇంతకాలం ఎన్నో భారీ వ్యాపార ఒప్పందాలను తలెత్తుకుని గెలిచిన అతనికి ఈ రోజు మాత్రం అందరి ముందు ఎవరో తనని చెప్పుతో చెంపపై కొట్టినట్టుగా అనిపించింది. అప్పటికే బంధువులందరూ ఒకరి ముఖాలకు మరొకరు చూసుకోవటం మొదలుపెట్టారు. వధువు తండ్రి ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చాడు. వరుడు తరపు వాళ్ళు కూడా కోపంతో గట్టిగా అరవడం మొదలు పెట్టారు. వధువు తండ్రిని చూడగానే ఆగ్రహంగా అన్నాడు. ఏమండి బావగారు, ఇదేంటి పెళ్లి మండపంలో ఇలా సరదాగా చేస్తున్నారా ఏంటి? మీ అమ్మాయి ఏదేదో మాట్లాడుతుంది. పెళ్లి చేసుకోవాలంటుందంటే దాని అర్థం ఏంటి ఇక్కడ దాకా తీసుకొచ్చి? వధువు తండ్రి చేతులు జోడించి వేడుకుంటూ అన్నాడు. అన్నయ్య, ఈ విషయం నేను చూసుకుంటాను. దయచేసి మీరు కోపడకండి. నా కూతురికి నేను నచ్చ చెప్తాను. ఎవరో ఏదో చెప్పి ఆమె మనసును మార్చుంటారు. తండ్రి మాట పూర్తి కాకముందే తమాలిక గట్టిగా అరిచింది. నన్నెవరూ ఏమీ చెప్పలేదు నానా. నేను ఇప్పటికే పెళ్ళైన అమ్మాయిని. ఒక అమ్మాయికి భర్త ఉండగా ఆమె ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటుంది? ఆ మాట విన్న ఆమె తండ్రి ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. గుండె మీద చేయి వేసుకుని అక్కడికక్కడే కూర్చుండిపోయాడు భయంతో. కానీ తమాలిక మాత్రం ఏ మాత్రం కనికరం చూపలేదు. తన తండ్రి దగ్గర కూడా వెళ్లకుండా జన సమూహంలో ఉన్న ఒక యువకుడి చేతిని పట్టుకుని ముందుకు తీసుకొచ్చింది. తర్వాత అక్కడున్న అందరినీ చూస్తూ చెప్పింది. ఇతనే నా చట్టబద్ధమైన భర్త. మేము 6 నెలల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. నానా, నీకు నేను చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను ఈ పెళ్లి చేసుకోనని. కానీ నాకు ఇష్టమైన వ్యక్తి ఉన్నాడని కూడా చెప్పాను. కానీ నువ్వు మాత్రం డబ్బు డబ్బు అంటూ ధనవంతుడైన అబ్బాయి దొరకాడని ఈ పెళ్లి చెయ్యాలని బలవంతంగా చూసావు. నేను నీకు అమ్ముకునే వస్తువునా? ఎవరు ఎక్కువ ధరిస్తే వాళ్ళకి ఇచ్చేయడానికి అని చెప్పి తమాలిక వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమెతో వచ్చిన అబ్బాయి ఆమెను హత్తుకుని కన్నీళ్లు తుడుస్తూ ఓదార్చాడు. వరుడి వేషంలో ఉన్న విక్రమ్ మాత్రం రాతి విగ్రహంలా ఎర్రబడిన కళ్ళతో నిశ్చలంగా వారిని చూస్తూ నిలబడ్డాడు. అతని మనసు పూర్తిగా శూన్యమైపోయింది. ఇన్నేళ్లుగా సంపాదించుకున్న గౌరవం, ప్రతిష్ట అన్నీ ఒక్క క్షణంలోనే నేలమట్టమైపోయాయి. తీవ్ర ఆగ్రహంతో ఇక హోమం కోసం ఏర్పాటు చేసిన యజ్ఞ వేదికను బలంగా తన్ని ధ్వంసం చేశాడు. కోపంతో మెడలోని పూలమాలను చింపేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి తిరిగాడు. అప్పుడే తమాలిక అతన్ని పిలిచింది. విక్రమ్ ఎదుటకు వచ్చి తల వంచి చేతులు జోడించి అంది. నన్ను క్షమించండి విక్రమ్ గారు, ఇలా చేయక తప్పలేదు. మీకు నాకన్నా మంచి అమ్మాయిని పొందడానికి అర్హులు విక్రమ్. నేను రతులు లేకుండా బ్రతకలేను. అంతవరకు ఓపిగ్గా ఉన్న విక్రమ్ సహనం పూర్తిగా కోల్పోయాడు. కోపంతో గట్టిగా అరిచాడు.
అయితే ముందే ఎందుకు చెప్పలేదు? నాకు ముందే తెలుసుంటే నేను అసలు పెళ్లి చేసుకోవడానికి ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదు. మిమ్మల్ని నేను వదిలిపెట్టను. మీ అందరిపైన పొరుగు నష్టం కేసు వేస్తాను. వెంటనే తమాలిక కూడా ఆగ్రహంగా బదులిచ్చింది. మీకు తోచింది చేసుకోండి. ఈ అవమానం మీకు రావాల్సిందే విక్రమ్. నా చెల్లెలి చేత మీకు ఉత్తరం కూడా పంపించాను. మీరు పెళ్లికి రారని అనుకున్నాను. కానీ నేను ఇంకొకరిని భార్యనని తెలిసిన ఏ ఆలోచనతో ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటానని వచ్చారు మీరు? ఆ మాటలు విన్న విక్రమ్ పిడికిలి గట్టిగా బిగుసుకుపోయింది. కోపంతో తమాలిక వైపుకు దూసుకెళ్లబోయాడు. కానీ ఆమె తండ్రి, సోదరుడు వెంటనే అతన్ని గట్టిగా పట్టుకుని ఆపేశారు. విక్రమ్, వెనక్కిరా. కోపం తెచ్చుకోకు బాబు. ముందు శాంతించు. వాళ్ళను ఎవరిని వదిలిపెట్టను, చూస్తూ ఉండండి అని విక్రమ్ కోపంగా అరిచాడు వాళ్ళ మీద. ఆగండి నాన్న. విక్రమ్ చౌదరి లాంటి వ్యక్తికి అమ్మాయిలు దొరకరని అనుకున్నారా? అందుకే నేను బలవంతంగా పెళ్లికి వచ్చానా? నాకు అబద్ధం అంటే అసలు ఇష్టం ఉండదు. అది మీకు బాగా తెలుసు. ఆమె అబద్ధం చెప్తుంది. నేను దాన్ని ఎలా సహిస్తాను? నాకు ఎలాంటి ఉత్తరం నా దాకా రాలేదు. తమలిక కనుబొమ్మలు ముడుచుకుని నేరుగా ఒక అమ్మాయి వైపుకు చూసింది. ఒకవైపు ఎర్రటి లెహంగా ధరించి బొమ్మలా అందంగా నిలబడి ఉన్న ఆ అమ్మాయి ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమెను బలంగా లాగుతూ తమలిక ఆశ్చర్యంగా అడిగింది. సాన్విక, మన కథకి హీరోయిన్. నువ్వు ఆ ఉత్తరం ఇవ్వలేదా? అక్కడున్న వారందరి చూపు ఒక్కసారిగా సాన్విక మీదే నిలిచిపోయింది. తమలిక ఆమె చేతిని గట్టిగా పట్టుకోవడంతో నొప్పితో వంగిపోయిన సాన్విక వేడుకుంటూ అంది. అక్క, అక్క, చెయ్యి నొప్పిగా ఉంది. ప్లీజ్ వదిలే అక్క. నేను ఆయన ఆఫీస్కి వెళ్ళాను. నన్ను నమ్ము. ఇక భయపడి ఆ ఉత్తరం ఇవ్వలేకపోయాను. ఆ మాట పూర్తి కాగానే తమలిక గట్టిగా ఆమె చెంపపై కొట్టింది. అంటే అసలు తప్పు చేసింది నువ్వేనన్నమాట. నా సొంత చెల్లెలు అయ్యుండి కూడా ఇలా చేసావా? ఛీ! నా గురించి, రాతుల గురించి నీకంతా తెలుసు కదా సాన్విక. అయినా డబ్బు ఆశతో నాన్నతో చేతులు కలిపావా? నా పెళ్లి జరిగితే నీ దారి ఖాళీ అవుతుంది అనుకున్నావా? డబ్బులో తేలిపోవాలని ఆశపడ్డావా? సాన్విక వెంటనే తల అడ్డంగా ఊపుతూ తండ్రి దగ్గరకు వెళ్లి కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తూ అంది. నానా, అక్క ఏదేదో మాట్లాడుతుంది. చూడు, నేను డబ్బుతో ఏం చేసుకుంటాను? నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది. నాకు అలాంటి ఆశ ఏమీ లేదు నాన్న. అది నీకే తెలుసు. ఆమె పెళ్లి జరిగితే నాకేం లాభం? నువ్వేనా చెప్పు నాన్న. అక్కడ జరుగుతున్న గొడవ విని వధువు తల్లి కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది ఏం జరిగిందో తెలుసుకోవడానికి. సాన్విక చెప్పిన చివరి మాట మాత్రమే విని ఆమెను విచక్షణ రహితంగా కొట్టడం మొదలుపెట్టింది. ఈ నాశనానికి మూలం నువ్వే. నీకు ఇదంతా తెలుసు కూడా ఎందుకు మీ నాన్నకు చెప్పలేదు? ఇప్పుడు ఈ అవమానానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు చెప్పు? నీ వల్ల, కేవలం నీ వల్ల అంటే నీ వల్లే ఇప్పుడు మేము తలెత్తుకుని బతకలేని పరిస్థితికి వచ్చాం సాన్విక. జయ, ఏం చేస్తున్నావు? పిల్లని ఎందుకు కొడుతున్నావు? ఇందులో ఆమె తప్పేంటి అని సాన్విక తండ్రి ఆమెను తన దగ్గరకు లాక్కొని కాపాడ్డాడు. తమాలిక మాత్రం కొద్ది దూరంలో నిలబడి కోపంతో రగిలిపోతుంది. పెళ్లికి వచ్చిన అతిథులంతా అక్కడే నిలబడి ఈ తతంగాన్ని చూస్తున్నారు. కొందరు పెళ్లి జరగదని తెలుసుకుని తాము తీసుకొచ్చిన బహుమతులను తిరిగి తీసుకుని వెళ్ళిపోతున్నారు. పెళ్లి జరగకపోతే బహుమతులు ఎందుకు ఇవ్వాలి అనుకున్నారు. ఇదిలా ఉండగా విక్రమ్ తండ్రి కళ్యాణ్ బాబు తన కొడుకు చేయి పట్టుకుని అక్కడి నుండి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ విక్రమ్ మాత్రం ఒక్క అంగుళం కూడా కదలలేదు. అతను మాత్రం కదలకుండా ఇక అదే చోటు నిలబడి ఉన్నాడు కోపంతో. ఒక్కసారిగా అందరి ముందు ఉరుములాంటి స్వరంతో గట్టిగా ప్రకటించాడు, నేను సాన్వికను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని. ఆ మాట విన్న వెంటనే సాన్విక ఒక్కసారిగా ఆ షాక్కి గురైంది. అలాగే పెళ్లికి వచ్చిన వారందరూ ఆశ్చర్యంతో నిశ్చేష్టులయ్యారు. ఏం మాట్లాడుతున్నావురా విక్రమ్? నేను నిజమే చెప్తున్నాను. పెళ్లి చేసుకోవడానికి వచ్చిన తర్వాత భార్యను తీసుకెళ్లకుండా నేను ఇంటికి తిరిగి ఖచ్చితంగా వెళ్ళను నాన్న. అమ్మ నా భార్యను చూడాలని ఎదురు చూస్తుంది. అమ్మకు నేను మాట ఇచ్చొచ్చాను, ఆమె కోసం కోడల్ని తీసుకొచ్చి చూపిస్తానని. సాన్విక తండ్రి ఏదో చెప్పబోతూ ఉండగా విక్రమ్ చెయ్యి ఎత్తి ఆపేశాడు. ఆ తర్వాత దవడ బిగించి అన్నాడు,
మీకు ఎలాంటి చట్టపరమైన సమస్యలు వద్దనుకుంటే నిశ్శబ్దంగా పెళ్లి ఏర్పాట్లు చేయండి. లేకపోతే కోర్టుల చుట్టూ తిరుగుతూ చెప్పులు అరిగిపోయేలా చేస్తాను. దానికి నేను హామీ ఇస్తున్నాను. ఇక నిర్ణయం మీదే. ఇక అలా అని చెప్పి విక్రమ్ మళ్ళీ వెళ్లి పెళ్లి మండపంలో కూర్చున్నాడు పెళ్లి కొడుకుగా. కొద్దిసేపటికి అదే ముహూర్తంలో మళ్ళీ పెళ్లి ఏర్పాట్లు జరిగాయి. అదే మండపంలో 2 పెళ్లిళ్ళు జరిగాయి. చివరికి పెళ్లి కార్యక్రమం కూడా పూర్తయింది. కమలిక ఒక్కసారి కూడా తన ప్రియమైన చెల్లెలు సాన్విక వైపుకు తిరిగి చూడలేదు. తన తండ్రి వైపుకు కూడా చూడలేదు. సాన్విక గుండె భయంతో వణిగిపోతుంది. జరిగిందంతా ఆమెకు తలపై నుంచి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. ఇప్పటికీ ఇదంతా కలే అనిపిస్తుంది, నిజం కాదేమో అనిపిస్తుంది. తన పెళ్లి గురించి ఆమె ఎన్నో కలలు కంది. కానీ అవన్నీ ఒక్క క్షణంలోనే ముక్కలైపోయాయి. ఈ అనుకోని పెళ్లి తన జీవితంలో ఎంతటి తుఫాను సృష్టించబోతుందో ఆమెకు అప్పుడే అర్థమవుతుంది. సాన్విక సాన్విక ఊహించినట్టుగానే జరిగింది. పెళ్ళైన మరుసటి రోజు ఉదయాన్నే ఇంట్లో కలకలం చెలరేగింది. వరుడు ఎక్కడా కనిపించలేదు. విక్రమ్ ఆ పెళ్లి బంధాన్ని సాన్విక ఒడిలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సాన్విక ఏం చేస్తుంది? అత్తింటికి తిరిగి వెళ్తుందా, లేక ఆ పెళ్లి రాత్రిని ఒక పీడకలగా భావించి మర్చిపోతుందా? తెలుసుకోవాలంటే చూద్దాం మన స్టోరీ. అత్తింటికా సాన్విక సంసారం, లేక నరకంలో కడుగా? ఓకేనా, చూసేద్దాం. ఒక్కొక్కరిగా బంధువులు అందరూ వెళ్ళిపోతున్నారు. పెద్ద కూతురు అప్పుడే అత్తింటికి వెళ్ళిపోయింది. కానీ చిన్న కూతురు సాన్విక మాత్రం ఇంకా పెళ్లి ముడుతూ అక్కడే కూర్చుని ఉంది. మధ్యాహ్నం కావస్తుంది. కానీ ఆమెను తీసుకెళ్ళడానికి చౌదరి ఇంటి నుంచి ఒక్కరు కూడా రాలేదు. విక్రమ్ వెళ్ళిపోయాడనే విషయం తెలిసిన తర్వాత అతని తండ్రితో పాటు వచ్చిన కొంతమంది కూడా వెళ్ళిపోయారు. కానీ ఒక్కసారి కూడా సాన్విక వైపుకు తిరిగి చూడలేదు. సాన్విక తండ్రి విమల్ చేతులు జోడించి తన కూతుర్ని తీసుకెళ్లమని ఎంతో వేడుకున్నాడు. కానీ వాళ్ళు ఆయన మాట వినలేదు. ఈ సంఘటనలన్నీ జరుగుతున్నా సాన్విక మాత్రం మౌనంగానే ఉంది. ఆమె కళ్ళల్లోని కన్నీళ్లు అప్పటికే ఎండిపోయాయి. ఇంతసేపు నిశ్శబ్దంగా కూర్చున్న ఆమె నెమ్మదిగా లేచి నేరుగా తన గది వైపుకు నడిచింది. అది చూసిన ఆమె తల్లి గట్టిగా అంది, ఎక్కడికి వెళ్తున్నావు? నీ పెళ్లి అయిపోయింది. ఇక ఈ ఇంట్లో నీకు ఏమాత్రం చోటు లేదు. నువ్వు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. వెళ్ళు, పో, నీ అత్తింటికి పో. సాన్విక రాతి విగ్రహంలా నిశ్శబ్దంగా నిలబడి మెల్లగా అంది, అమ్మా, నేను ఒక్కదాన్నే ఎలా వెళ్తాను? ఆ మాట విన్న వెంటనే ఆమె తల్లి కోపంతో ఆమె వైపుకు దూసుకొచ్చింది. తన కూతుర్ని కళ్ళ ముందే చూడలేకపోతుంది. ఆమె కొట్టబోతూ ఉండగా విమల్ పరిగెత్తుకుంటూ వచ్చి సాన్వికను తన గుండెలకు హత్తుకుని అన్నాడు, జయ, దీని మీద ఎందుకు ఇంత కోపం? దేనికి ప్రతీకారం తీర్చుకుంటున్నావు? ఇదేం చేసింది? చేయాల్సిందంతా మన పెద్ద కూతురే చేసింది. మధ్యలో దీన్ని ఎందుకు బలి పశువులా చేసి వదిలేసిందో అర్థం కావట్లేదు. ఇక జయదేవి కోపంతో రగిలిపోతూ అంది, ఇది బలి పశువా? అది కూడా మనం నమ్మాలా? నా పెద్ద కూతురు తన ప్రేమ విషయం నాకు చెప్పలేదనుకో, కానీ దీనికి మాత్రం చెప్పింది కదా. మరి ఇదెందుకు మనకి చెప్పలేదు? మేమేమైనా చనిపోయామా? వీళ్ళిద్దరికీ కావలసినంత స్వేచ్ఛ ఇచ్చాం. ఇక నువ్వైతే తమలిక కంటే కూడా సాన్వికని ఎక్కువగా చూసుకున్నావు. స్నేహితుల్లా మెలిగావు. ఇది అనుకుంటే నీతో చెప్పలేకపోయేదా? ఆ మాటలకు విమల్ మౌనంగా నిలిచిపోయాడు. ఇక అంతలో సాన్విక వెక్కి వెక్కి ఏడుస్తూ అంది, నానా, అది నేను చెప్పాలి అనుకున్నాను. నిజంగా చెప్పాలనుకున్నాను. కానీ అక్కే అలా చెప్పొద్దని అంది. అలా చెప్తేనే ఒప్పుకోవని. అంతేకాదు, మీకు తెలియకుండా వాళ్ళు అప్పటికే రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు అని చెప్పింది. అది నీకు తెలిసిపోతే నువ్వు అక్కను ఇంటి నుంచి వెళ్ళగొడతావని అక్క భయపడింది. ఇక అందుకే ఆ ఉత్తరాన్ని నన్ను ఇమ్మని అడిగింది అక్క. వరుడు పెళ్లికి రాకపోతే రతుల్ అన్నయ్య ముహూర్తం దాటిపోయిన తర్వాత అక్కను పెళ్లి చేసుకుంటాడని అనుకుంది. ప్లానింగ్ అదే. అంతే. జయదేవి కోపంతో సాన్విక చెంపపై గట్టిగా ఒక చెంపదెబ్బ కొట్టింది. సాన్విక చెంపపై చేయి వేసుకుని తల్లి వైపుకు చూసింది. అక్క చెప్పిందని నువ్వు వినేసావా? ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా? మీరిద్దరూ రహస్యంగా ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ ప్రకారమే అన్ని జరిగిపోతాయి అనుకున్నావా? సాన్విక ఏదో చెప్పబోతూ ఉండగా ఇంటి గేటు ముందు బ్లాక్ మెర్సిడీస్ కారు వచ్చాగింది. బ్లాక్ కలర్ దుస్తులు ధరించిన 2 గార్డులు కారు దిగి లోపలికి వచ్చి యంత్రంలా నిశ్చలంగా ఉన్నారు. సారు మిమ్మల్ని తీసుకురమ్మని పంపించారు మేడం, దయచేసి మాతో రండి. జయదేవి కూడా ఇంకేం మాట్లాడలేదు. పెళ్లి తర్వాత చేయాల్సిన సంప్రదాయాలు ఏవి జరగకపోవటంతో కన్యాదానంతరం ఆచారాలు కూడా చేయలేదు. కానీ గంభీరంగా మాత్రం అంది,
ఇక నుంచి ఆ ఇంట్లో ఏం జరిగినా నోరు మూసుకుని భరించాలి. ఎవరితోనూ ఎదురు మాట్లాడకూడదు. మీ గురించి ఒక్క ఫిర్యాదు కూడా నా చెవిన పడకూడదు. ఒకవేళ నిజంగానే భరించలేని పరిస్థితి వస్తే తిరిగి ఇంటికి వచ్చేసేయ్. నీకోసం ఈ ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఆ మాటలు విన్న సాన్విక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా అంటూ ఆమె తల్లిని గట్టిగా హత్తుకుంది. జయదేవ్ కూడా తన కూతుర్ని హత్తుకుంది. ఎంత కఠినంగా ఉండాలని ప్రయత్నించినా చివరికి ఆమె ఒక తల్లే కదా. తన బిడ్డను అగ్నిగుండంలోకి పంపుతున్నట్టే అనిపించింది. ఆమె గుండె తల్లడిల్లింది. కానీ ఆమెకు మరో మార్గం లేదు. పెళ్ళైన కూతుర్ని ఇంట్లో ఉంచుకుంటే ఈ సమాజం అడుగడుగునా తమ కుటుంబాన్ని అవమానిస్తుందని ఆమెకు తెలుసు. సమాజం ఎంత క్రూరమో ఇంకా సాన్వికకు అర్థం కాలేదు. అందుకే ఆమెను కఠినంగా పంపించాల్సి వచ్చింది. విమల్ స్వయంగా సాన్విక బ్యాగ్లను కారులో పెట్టి ఆమెను కారులో కూర్చోబెట్టాడు. కారు కదలడం ప్రారంభించగానే సాన్విక కిటికీ నుంచి బయటకు చూస్తూ తన తండ్రిని చూస్తూ ఉంది బాధతో. ఆ తర్వాత సీటుకు తల ఆనించి నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. మనసులో అనుకుంది, మనిషి చనిపోయిన తర్వాత స్వర్గానికో నరకానికో వెళ్తాడని అంటారుగా, కానీ బహుశా నేను మొదటి అదృష్టవంతురాలినేమో. ఇంకా బ్రతికే ఉండగానే పెళ్లి కూతురు వేషంలోని నరకంలోకి వెళ్తున్నాను. ఆమె గుండె లోతుల నుంచి ఒక నిట్టూర్పు వెలువడింది. మధ్యలో డ్రైవర్ కారు ఆపాడు. సాన్విక బయటికి చూసింది. అక్కడ ఒక చిన్న హోటల్ కనిపించింది. డ్రైవర్ దిగి ఒక వాటర్ బాటిల్ కొనుక్కుని వచ్చాడు. తర్వాత సాన్విక దగ్గరికి వచ్చి అడిగాడు, మేడం మీకేమైనా తినాలని ఉందా? సాన్విక నెమ్మదిగా తల అడ్డంగా ఊపింది. ఆమెకు ఆకలి దాహం అన్న భావాలే మాయమైపోయాయి బాధతో. అప్పుడే ఆమెకు ఒక సంఘటన కళ్ళ ముందు కదులుతుంది. ఇక ఆ రోజు తన ఉత్తరం తీసుకుని విక్రమ్ ఆఫీస్కి వెళ్ళిన రోజు. మనం కూడా ఒకసారి ఏం జరిగిందో చూసొచ్చేద్దాం. ఫ్లాష్ బ్యాక్. ఎస్&డి చౌదరి ఇండస్ట్రీస్ కోల్కతాలో పేరు పొందిన ఫ్యాషన్ హౌస్. ప్రముఖ నటీమణులు, మోడల్స్ మాత్రమే కాదు, పెద్ద పెద్ద సినీ తారలు కూడా ఈ ఫ్యాషన్ హౌస్ కు వస్తుంటారు. బయట నుంచి ఆ భవనాన్ని చూసిన సాన్విక ఆశ్చర్యంతో నోరు తెరిచింది. 22 అంతస్తుల ఆ భారీ భవనం చూసి ఆమె కళ్ళు చెదిరిపోయాయి. ఆమె లోపలికి వెళ్ళబోతూ ఉండగా గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు వెంటనే ఆమెను ఆపేశాడు. ఆగండి ఆగండి, మీరెవరు? అపాయింట్మెంట్ కూడా లేకుండా లోపలికి మేము అనుమతి ఇవ్వలేం మేడం, సారీ అని సెక్యూరిటీ గార్డు చెప్పాడు సాన్వికతో. దానికి సాన్విక అతన్ని వేడుకుంటూ అంది, నేను విక్రమ్ చౌదరి గారిని కలవడానికి వచ్చాను. ఆయనకు నేను తెలిసిన వ్యక్తిని. ప్లీజ్ దయచేసి ఒకసారి లోపలికి వెళ్ళనివ్వండి. చాలా అత్యవసరమైన పని ఉంది. మా అక్కతో ఆయన పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. గార్డు వెంటనే లేచి నిలబడి అన్నాడు, సారీ మేడం, కానీ ఈ రోజు మిమ్మల్ని లోపలికి అనుమతించలేను. పెద్ద సార్ ఆదేశం ప్రకారం ఈ రోజు ఆఫీస్ స్టాఫ్ తప్ప ఇంకెవరిని లోపలికి అనుమతించొద్దని చెప్పారు. చాలా పెద్ద బిజినెస్ డీల్ జరుగుతుంది మేడం లోపల. ఆయన ఆదేశానికి విరుద్ధంగా చేస్తే నా ఉద్యోగమే పోతుంది అని తల వంచుకున్నాడు సెక్యూరిటీ గార్డు. సాన్విక నిరాశగా అక్కడే నిలబడి ఉంది. గడియారం చూసింది. మధ్యాహ్నం 2 గంటలయింది. అటు తనకు ఇంకో ముఖ్యమైన పని కూడా ఉంది. ఈ రోజు అది కూడా చేయలేనేమో అనిపించింది. ఇంకా ఎంతసేపు వేచి ఉండాలో కూడా తెలియదు. అంతలో గేటు లోపల నుంచి కారు హారన్ వినిపించింది. గార్డు తొందరగా గేటు తెరిచాడు. వెంటనే ఇక బ్లాక్ లగ్జరీ కారు ముందుకు వచ్చింది. కారులో కూర్చున్న విక్రమ్ కనిపించగానే సాన్విక ఒక క్షణం అతని వైపుకు చూస్తూ ఉండిపోయింది. ఇంత అందంగా, ఇంత ఆకర్షణీయంగా ఉండే వ్యక్తిని నేను ఇప్పటి వరకు చూడలేదు అని మనసులోనే అనుకుంది. అప్పటికే గార్డు కారు దగ్గరకు వెళ్ళి అన్నాడు, సార్ మీకోసం ఒక అమ్మాయి చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. మీకు తెలిసిన వాళ్ళమని చెప్తున్నారు. సాన్విక కూడా ముందుకు వచ్చి మాట్లాడబోతూ ఉండగా విక్రమ్ ఏదో కారణంతో అప్పటికే తీవ్ర కోపంలో ఉన్నాడని గమనించింది. అతని కళ్ళు, ముఖమంతా కూడా ఆగ్రహంతో ఎర్రబడిపోయాయి. గార్డు మాట పూర్తవగానే విక్రమ్ కోపంగా అరిచాడు, అయితే ఇక నుంచి నా ఆఫీస్ ముందు క్యూ పెట్టించు సతీష్. ఎవరు పడితే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళమని వచ్చి నన్ను కలవాలా ఏంటి? నేను ఇక్కడ ఆఫీస్ నడుపుతున్నానా లేక ప్రజల సమస్యలు వినే కార్యాలయం పెట్టుకున్నానా ఏంటి? ఆ మాటలకు గార్డు తలదించుకున్నాడు. సాన్వికకు అతను అన్న మాటలన్నీ పూర్తిగా వినిపించకపోయినా అతను చాలా కోపంగా మాట్లాడుతున్నాడని మాత్రం అర్థమైంది. అతని చుట్టూ ఉన్న బాడీ గార్డులు వాళ్ళ చేతిలోని ఆయుధాలని చూసి ఇక సాన్వికకు ఒక్కసారిగా భయం వేసింది. మనసులో అనుకుంది, ఈయన చుట్టూ ఇంత సెక్యూరిటీ ఉందంటే
పెద్ద మంత్రిలా తిరుగుతున్నాడు. ఆయన హావభావాలు చూస్తుంటే ఏకంగా దేశ ప్రధాన మంత్రిలా అనిపిస్తున్నాడు. సరే, ఆయన ఎవరైతే నాకేం, నేను ఇవ్వాల్సింది ఇచ్చేసి వెళ్ళిపోతాను అని అనుకుంటూ సాన్విక ఏదో చెప్పబోతూ ఉండగానే విక్రమ్ ఒకసారి ఆమె వైపుకు చూశాడు. మరుక్షణమే కారు ఇక బ్లాక్ కలర్ అద్దం పైకి ఎగిరిపోయింది. వెంటనే కారు దుమ్ము రేపుకుంటూ ఆమె కళ్ళ ముందు నుంచి వేగంగా వెళ్ళిపోయింది. సాన్విక మాత్రం అక్కడే నిలబడి ఉండిపోయింది. ఇంత గర్వం, ఇంత అహంకారం ఉన్న మనిషిని నేను ఇప్పటి వరకు చూడలేదు అని అనుకుంది. ఆమె చేతిలో ఉన్న ఉత్తరాన్ని బలంగా మడిచి ఇక అక్కడే విసిరేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కారు హారన్ శబ్దంతో ఇంకా సాన్విక ఆలోచన నుండి బయటకు వచ్చింది. అదన్నమాట జరిగింది. ఇక కిటికీ బయటికి చూసింది. అప్పటికి కారు చౌదరి మహల్ ముందు ఆగింది. చుట్టుపక్కల ఒక కుక్క కూడా కనిపించలేదు. ఆ ప్రాంతం అంతా వింత నిశ్శబ్దంతో నిండిపోయి ఉంది. ఇంటి గడప దాటి లోపల అడుగు పెట్టగానే ఇక నరకం వేడి ఎలా ఉంటుందో ఇక అలా ఆమెకు అనిపించింది. సాన్విక ఇంటి ప్రధాన ద్వారం ముందు నిలబడగానే ఒక్క క్షణం ఆమె కళ్ళు చెదిరిపోయాయి. బయట నుంచి ఎంత రాజభవనంలా కనిపించిందో లోపల మాత్రం దానికంటే ఎన్నో రెట్లు వైభవంగా ఉంది. మెరిసిపోతున్న ఇటాలియన్ మార్బుల్ నేల, భారీ షాండిలియర్లు, గోడలపై వేలాడుతున్న ఖరీదైన చిత్రాలు, మొత్తం ఇంటి నిండా రాజసంతో కూడిన ఐశ్వర్యం వెల్లివిరుస్తుంది. పెళ్లి ఏర్పాట్ల కోసం ఇంటి మొత్తం తెలుపు బంగారు రంగు పూలతో అద్భుతంగా అలంకరించారు. బయట ఏర్పాటు చేసిన భారీ స్టేజ్ ని చూస్తే రిసెప్షన్ ఎంత ఘనంగా జరగాల్సిందో అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఆ వైభవం అంతా రంగు కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. సాన్విక గుండెలో నుంచి ఒక నిట్టూర్పు వెలువడింది. ప్రధాన గేటు దగ్గర రాతి విగ్రహంలా నిలబడి ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులు సాన్వికను చూడగానే యంత్రంలా తల వంచి సెల్యూట్ చేశారు. సాన్విక గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటుంది. ఆమె నెమ్మదిగా ముందుకు వచ్చి గడప దగ్గర నిలబడగానే డ్రాయింగ్ రూమ్ లో ఉన్న భారీ సోఫాలో ఇంటి సభ్యులంతా కూడా ఏదో తీవ్రమైన చర్చలో మునిగిపోయి కనిపించారు. ప్రధాన ద్వారం దగ్గర ఎవరో వచ్చి నిలబడ్డారని గమనించినట్టే లేరు వాళ్ళు. లోపల నుంచి ఒక మహిళ బిగ్గరగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. నా వజ్రం లాంటి కొడుకు నుదుటికి ఇలాంటి దురదృష్టం ఎందుకు రాసి పెట్టారక్క? మొదటి నుంచి చెప్పాను కదా, ఆ చిన్న మనుషులు ఇంటితో సంబంధం పెట్టుకోవద్దని. ఇప్పుడు చూసావుగా ఏం జరిగిందో. నా కొడుకు ముందువాడే కావచ్చు, కానీ మీరెందుకు నాకు ఒక్క నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఎందుకని ఇవ్వలేదు? అప్పుడే ఇంకొక అమ్మాయి ఇలా అంది. శాంతించక్క, శాంతించు. జరగాల్సింది జరిగిపోయింది. పెళ్లి అయిపోయిన తర్వాత దాన్ని మీరు అంగీకరించక తప్పదక్క. దానికి ఆమె మరింత కోపంగా అంది. అస్సలు కాదు, ఆ దరిద్రాన్ని నేను ఇంటి కోడలుగా ఎప్పటికీ అంగీకరించాను. అచ్చం ఆ సమయంలో సాన్విక తలుపు దగ్గర నిలబడి ఉండడం గమనించిన ఓ యువతి తలుపు వైపుకు చూస్తూ అంది. చిన్నమ్మ, చూడండి, కొత్త వదిన వచ్చారు. ఇక ఆ మాటతో అక్కడున్న వారందరి చూపు ఒక్కసారిగా సాన్విక మీదే పడింది. వెంటనే సాన్విక తల వంచుకుంది. ఆమె మనసులో వింత భయం, ఆందోళన మరింత పెరిగాయి. ఎంతసేపు ఏడుస్తున్న ఆ మహిళ కళ్ళల్లోని కన్నీళ్లను తుడుచుకుని ఒక్కసారిగా కోపంతో ఉవ్వెత్తున లేచి సాన్విక వైపుకు దూసుకువచ్చింది. తల నుంచి కాళ్ళ వరకు ఆమెను తీక్షణంగా పరిశీలించి వెటకారంగా అంది. హో, అయితే నువ్వేనా ఆ అమ్మాయి? అందం మాత్రం బాగానే ఉంది. ఆ అందంతోనే ఒక్క రాత్రిలో నా కొడుకును నీ మాయలో పడేశావా? లేదంటే నా కొడుకు అమ్మాయిలో దొరకరా ఏంటి? సాన్విక తల వంచుకుని పళ్ళను వేయించి ఆ అవమానాన్ని మౌనంగా భరించింది. ఒక చేతితో తన బెనారసి చీరను గట్టిగా పిడిగిలితో బిగించింది. ప్రతి మాట విషపు బాణంలా ఆమె గుండెల్లో గుచ్చుకుంటుంది. మనసులో మాత్రం దేవుణ్ణి ప్రార్థిస్తూ, దేవుడా, ఇవన్నీ భరించే శక్తిని మాత్రమే ఇవ్వు అని వేడుకుంది. పక్కనే ఉన్న మరో మహిళ ముందుకు వచ్చి మృదువుగా ఉంది. అయ్యో చిన్నమ్మ, ఇక చాలు, జరగాల్సింది జరిగిపోయింది. ఇక ఈ అమ్మాయిని మన ఇంటి కోడలుగా అంగీకరించి కలిసి ఉండాల్సిందే. నేను వెళ్ళి పూజ గదుల నుంచి హారతి పళ్ళెం తీసుకొస్తాను అని చెప్పి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే బహుశా విక్రమ్ తల్లి అయిన మహిళ మళ్ళీ ఆగ్రహంగా ఉంది. నేను ఈ అమ్మాయికి ఎట్టి పరిస్థితుల్లోనూ హారతి ఇవ్వను. ఈ దరిద్రాన్ని నా ఇంటి కోడలుగా అంగీకరించాను. చక్కగా ఉన్న కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చావా నువ్వు? నీ అక్క ఎలాంటి స్వభావమో చూసావు కదా. ఎవరో ఒకరితో తిరిగి నా కొడుకు మెడలో కట్టేయాలని చూసింది. నువ్వేమో ఇంకెంతమందితో. దయచేసి ఆపండి. ఇంకా సాన్విక ఇక తట్టుకోలేక చేతులు జోడించి వెక్కి వెక్కి ఏడుస్తూ అంది.
తనంతట తానే ఈ ఇంటి కోడలుగా వచ్చిందా, లేక పెళ్లి మండపంలో తానే వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోండి అని అడిగిందా? లేదు. మరి ఇప్పుడు ఎందుకు ఈ నీచమైన అవమానాలు, నిందలు అన్ని తన మీద కురుస్తున్నాయి? నరకయాత్ర అంటే ఇదేనా అని ఆమె మనసు విలువెల్లాడిపోయింది. ఆమె శరీరం అంతా మంటల్లో కాలిపోతున్నట్టుగా అనిపించింది బాధతో. అంతలో ఆ మహిళ పక్కన నిలబడి ఉన్న 14-15 ఏళ్ల బాలుడు ముక్కు ఎగరేస్తూ అన్నాడు, చూసావా చిన్నమ్మ, ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే నిన్నే నోరుమూయమంటుంది. ఎంత ధైర్యం ఈ చిన్న మనుషులు ఇంటి అమ్మాయికి! వెంటనే అక్కడున్న మరో అమ్మాయి అతనితో అంది, అన్నయ్య, దయచేసి నువ్వు నోరు మూసుకో. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడొద్దు. ఆ మాటతో ఆ మహిళ ఇక మరింత కోపంతో రగిలిపోయి మళ్ళీ అంది, నీ చిన్న మనుషుల తండ్రి తన చనిపోయిన కూతుర్ని మా మెడలో కట్టి వెళ్ళిపోతే మేము నోరు మూసుకుని ఉండాలా? నా కొడుకు అంత చులకనా? ఈ ఇంట్లో పని మనిషిగా ఉండే అర్హత కూడా నీకు లేదు. అయినా ఇంత ధైర్యంగా ఈ ఇంటి గడప దాటావా? నేనైతే నీ స్థానంలో ఉంటే సిగ్గుతో గంగా నదిలో దూకి చచ్చిపోయేదాన్ని. ఇక సాన్విక కూడా మౌనంగా ఉండలేకపోయింది. ఎలాంటి తప్పు చేయకుండా ఇన్ని అవమానాలు భరించడం ఆమె స్వభావం కాదు. తను ఏ పాపం చేయలేదు. అలాంటప్పుడు ఈ నిందలన్నీ తానే ఎందుకు మొయ్యాలి? ఆమె నేరుగా ఆ మహిళ కళ్ళల్లోకి చూస్తూ ధైర్యంగా అంది, మా నాన్న చిన్న మనిషే కావచ్చు, కానీ ఆయన నన్ను మీ కొడుకు మెడలో బలవంతంగా కట్టలేదు. మీ కొడుకే నన్ను పెళ్లి చేసుకుని పిరికివాడిలా తన భార్యను వదిలేసి పారిపోయాడు. మా నాన్న నన్ను మీ ఇంటికి తీసుకొచ్చి వదలలేదు. మీరే కారు పంపించి బలవంతంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు అవమానిస్తున్నారు. మీరు కాదు, నిజానికి పెద్ద మనుషులా ముసుగు వేసుకున్న చిన్న మనుషులు మీరే. సాన్విక ఇచ్చిన సమాధానంతో ఇల్లంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఆ మహిళ కోపంతో గట్టిగా అరిచింది. ఇల్లంతా వినిపించింది, బాబు, త్వరగా కిందకి రా. నువ్వు తీసుకొచ్చిన కొత్త గోడలు మొదటి రోజు మమ్మల్ని చిన్న మనుషులంటుంది. ఏ బస్తీ నుంచి తీసుకొచ్చావో వచ్చి చూడు. దానికి సాన్విక కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అంది, పిలవండి మీ కొడుకుని. ఏమో చేతికి గాజులు వేసుకుని ముఖానికి గంకాట్ కప్పుకుని కూర్చున్నాడేమో. షటప్ అని ఉరుములో వినిపించిన గంభీరమైన గొంతుకి సాన్విక ఉలిక్కిపడింది. ఆమె ఒకతే కాదు, ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఆ గొంతుకి భయపడ్డారు. విక్రమ్ తీవ్ర ఆగ్రహంతో మెట్లు దిగుతూ వస్తున్నాడు. అతని అడుగుల శబ్దమే ఇంటంతా మారుమోగుతుంది. సాన్విక ఎదురుగా వచ్చి నిలబడగానే ఆమె క్షణం పాటు స్తబ్దుగా నిలిచిపోయింది. నల్లటి బ్రేజర్, తెల్లటి టీషర్ట్ లో అతను ఎంతో హుందాగా అందంగా కనిపిస్తున్నాడు. కానీ అతని కళ్ళల్లో మాత్రం అగ్ని పర్వతంలా మండుతున్న కోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత అందమైన దృఢమైన వ్యక్తి తన భర్త అని సాన్వికకు ఒక క్షణం నమ్మశక్యంగా అనిపించలేదు. కానీ వెంటనే పెళ్లి మండపంలో తనను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయిన పిరికివాడని గుర్తొచ్చేసరికి ఆ క్షణం కలిగిన మంచి భావన అంతా మాయమయ్యింది. విక్రమ్ కిందకి రాగానే అతని తల్లి ఏడుస్తూ అంది, చూడు బాబు, ఎక్కడ అడవి మనిషిని తీసుకొచ్చావో ఏంటో. ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే మమ్మల్ని చిన్న మనుషులు అంటుంది, నిన్ను పిరికివాడు అంటుంది. ఆ మాటలు వినగానే విక్రమ్ కోపంతో ఒక్కసారిగా సాన్విక భుజాలను బలంగా పట్టుకున్నాడు. అతని వేళ్లు ఆమె మెత్తని శరీరంలోకి గుచ్చుకున్నాయి. పళ్ళను బిగించి నెమ్మదిగా అన్నాడు, నీకు ధైర్యం చాలా ఎక్కువైందే. నేను నీకు ఏం చేయగలనో తెలుసా? నీలాంటి ఆశపడి డబ్బు కోసం వచ్చే చీప్ అమ్మాయిలను నా బెడ్రూమ్ లో కూడా అనుమతించను. నీ రేట్ ఎంతో చెప్పు, డబ్బిస్తాను, ఇప్పుడే వెళ్ళిపో. ఆ మాటలు విన్న సాన్విక కళ్ళల్లో అవమానంతో కన్నీళ్లు నిండిపోయాయి. ఒక మనిషి ఇంత నీచంగా ఎలా మాట్లాడగలడో ఆమెకు అర్థం కాలేదు. ఏదో చెప్పాలని నోరు తెరిచిన గొంతులో నుంచి మాటలు కాదు, కన్నీళ్లు మాత్రమే వచ్చాయి. అయితే విక్రమ్ మనసులో కూడా ప్రతిరాజ్ఞ రగులుతుంది. సాన్వికను చూసిన ప్రతిసారి పెళ్లి మండపంలో తన గురించి అందరూ మాట్లాడిన అవమానకరమైన మాటలే అతని చెవుల్లో మారుమోగుతున్నాయి. ప్రతి అవమానాన్ని లెక్కలేసి ప్రతీకారం తీర్చుకుంటాను. ఈ అమ్మాయిని నేను ఊరికే పెళ్లి చేసుకోలేదు. నరకయాత్ర అంటే ఏంటో ఆమెకు అడుగడుగున చూపిస్తాను అని మనసులో అనుకున్నాడు విక్రమ్. సాన్విక నెమ్మదిగా తన కన్నీళ్లను తుడుచుకుంది. అప్పుడే తల్లి చెప్పిన చివరి మాటలు గుర్తుకొచ్చాయి. భరించలేకపోతే తిరిగి ఇంటికి వచ్చాయి. ఆమె తన లగేజ్ ను గట్టిగా పట్టుకుంది. ఈ నీచమైన మనిషితో ఒక క్షణం కూడా నేను ఉండలేను. నా ఆత్మగౌరవం నాకు అన్నిటికంటే ముఖ్యం. ఇలాంటి ఇంట్లో జీవించడం కంటే అని మనసులో నేను వెళ్ళిపోవడమే మంచిదని నిర్ణయించుకుంది. ఇలాంటి కాపురం నాకు అవసరం లేదు అని మనసులో అనుకుంది సాన్విక. సాన్విక తన లగేజ్ పట్టుకుని ప్రధాన ద్వారం వైపుకు నడవబోతూ ఉండగా వెనక నుంచి విక్రమ్ పెదవులపై వంకర చిరునవ్వుతో అన్నాడు,
నన్ను పిరికివాడిలా పారిపోయావని అన్నావు కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అద్దంలో నీ ముఖం కూడా చూసుకో. నువ్వు అలాగే తోక ముడుచుకుని పారిపోతున్నావు. నిజంగా ధైర్యం ఉంటే విక్రమ్ చౌదరిని ఎదురుగా నిలబడి ఎదుర్కో. ఆ మాటలు విన్న సాన్విక అడుగులు అక్కడికక్కడే ఆగిపోయాయి. ఆమె వెంటనే వెనక్కి తిరిగి పదునైన చూపులతో విక్రమ్ కళ్ళల్లోకి చూసింది. అవమానంతో ఆమె శరీరం అంతా మండిపోతున్నా అదే మంటలో కొత్త మొండితనం పుట్టుకొచ్చింది. అతని దగ్గరకు వెళ్లి ధైర్యంగా అంది, మీ ఛాలెంజ్ ను నేను అంగీకరిస్తున్నాను మిస్టర్ విక్రమ్ చౌదరి. నేను ఎక్కడికి వెళ్ళను. మీ ఈ అహంకారంతో నిండిన కుటుంబంలోని ప్రతి ఒక్కరిని సరైన దారిలో పెట్టాకే ఈ ఇంటి నుంచి బయటికి వెళ్తాను. లేదంటే నా పేరు సాన్వికనే కాదు. విక్రమ్ మళ్ళీ అదే వంకర నవ్వు నవ్వాడు. అతను కోరుకున్నది ఇదే. ఈ అమ్మాయికి ఇంత ఈజీగా విముక్తి ఇవ్వాలనే ఉద్దేశం అతనికి లేదు. కొద్ది కొద్దిగా నరకయాతన చూపించాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లి మండపంలో జరిగిన అవమానాన్ని తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోడు. అలాగే ఈ అమ్మాయిని కూడా ఆ సంఘటనను మర్చిపోనివ్వడు. అయితే పై అంతస్తు మెట్ల దగ్గర నుండి ఈ దృశ్యం అంతా కూడా విక్రమ్ తండ్రి కళ్యాణ్ గమనిస్తున్నాడు. సాన్విక ధైర్యం చూసి ఆయన మనసులో అయితే ఆనందం కలిగింది. ఈ అమ్మాయే ఈ అస్తవ్యస్తమైన కుటుంబాన్ని చక్కదిద్దగలదు, అందరినీ సరైన దారిలో నడిపించగలదు అని అనుకున్నాడు కళ్యాణ్. అప్పుడు విక్రమ్ తల్లి సుమిత్రాదేవి ఆశ్చర్యంగా అడిగింది, బాబు, నువ్వే ఈ అమ్మాయిని ఇక్కడ ఉండమంటున్నావా? ఈ చిన్న మనుషులు ఇంటి అమ్మాయిని మన ఇంట్లో ఆశ్రయం ఇస్తావా? విక్రమ్ రెండు చేతులు ప్యాంటు చేబిల్లో పెట్టుకుని ఇలా అన్నాడు ప్రశాంతంగా. అమ్మా, ఎలా జరిగినా ఇప్పుడు ఆమెతో నాకు చట్టబద్ధంగా పెళ్ళయింది. అందుకే ఇప్పుడు ఆమె నా భార్య. ఈ సమయంలో ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోతే మన కుటుంబం పరువు పోతుంది. పెళ్లికి సంబంధించిన మిగిలిన అన్ని ఆచారాలు ఏర్పాట్లు చేయండి. జరగాల్సినవన్నీ యథావిధిగా జరగాలి. బయట వాళ్ళకు మన ఇంట్లో ఏం జరుగుతుందో అస్సలు చిన్న అనుమానం కూడా రాకూడదు. ఇక సాన్విక మాత్రం ఈ విక్రమ్ చౌదరి మనసులో అసలు ఏముంది అని ఆలోచించింది ఆ మాటలు విని. అంతలో పెద్దమ్మ హారతి పళ్ళెంతో అక్కడికి వచ్చింది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ విక్రమ్ కూడా వెళ్లి సాన్విక పక్కనే నిలబడ్డాడు. అది చూసి పెద్దమ్మ సంతోషంగా సుమిత్ర దైవ వైపుకు చూసింది. రా చిన్నమ్మ రా, ముందు నువ్వే కొత్త కొడలికి హారతివ్వు. సుమిత్రాదేవి ముఖం చిట్లించుకుని ఇక కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. ఈ దరిద్రాన్ని తను ఎట్టి పరిస్థితిలోనూ హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించదని ఆమె నిర్ణయించుకుంది. ఏదో ఒకరోజు ఈ అమ్మాయిని ఈ ఇంటి నుంచి పంపించేస్తానని మనసులోనే అనుకుంది. ఈ అమ్మాయి తన గుప్పెట్లో ఉండదని ఆమెకి అప్పటికే అర్థమైపోయింది. ఇక కొత్త ఎత్తుగడ వేయాల్సిందే. సుమిత్రాదేవి వెళ్ళిపోవడంతో పెద్దమ్మ స్వయంగా హారతి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇక ఇంటి పని మనుషులు శంఖాలు ఊదుతూ ఇక ఓలలు ధ్వనులతో ఇల్లంతా మారుమోగేలా చేశారు. ఒకరు మరొకరితో ఇలా అన్నారు, చూడు ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందో, కానీ దురదృష్టం ఇలాంటి ఇంటికే కోడలుగా వచ్చింది. చిన్న మేడం గురించి తెలుసు కదా, ఈ అమ్మాయి ఇక్కడ నిలబడితే గొప్పే. మరో పని మనిషి చిరునవ్వుతో అంది. అవునవును, కానీ ఎందుకో ఈ అమ్మాయి మాత్రం చిన్న మేడానికి గట్టిగానే బుద్ధి చెప్తుంది అనిపిస్తుంది. ఆమెతో పాటు ఈ ఇంట్లో మిగతా వాళ్ళందరికీ కూడా. ఇక పెద్దమ్మ హారతి పూర్తి చేసి సాన్విక మరియు విక్రమ్లను ఆశీర్వదిస్తూ అంది. ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి, జననం, మరణం, వివాహం ఈ మూడు దేవుడి నిర్ణయాలు. ఎలాంటి పరిస్థితులు జరిగినా భగవంతుడి మిమ్మల్ని ఇద్దరిని ఒకటిగా కలిపాడు. జీవితాంతం ఖచ్చితంగా కలిసి ఉండాల్సిందే. అంతలో విక్రమ్ ఫోన్ మోగడంతో కొంచెం దూరంగా వెళ్లి కాల్ అందుకున్నాడు. సార్, పేపర్స్ రెడీ అయ్యాయి. సరే, తీసుకొచ్చేయండి. ఓకే సార్. అంతవరకు నిశ్శబ్దంగా నిలబడి ఉన్న అమ్మాయి, ఓ అమ్మాయి సాన్విక దగ్గరకు వచ్చి చిరునవ్వుతో అంది, నా పేరు మీది, మరి మీ పేరు? సాన్విక చిన్నగా నవ్వుతూ సమాధానమిచ్చింది. సాన్విక. మీది ఆశ్చర్యంగా ఆమె వైపుకు చూసింది. మీలాంటి అందమైన అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. మీ పేరులాగే మిమ్మల్ని చూస్తే చాలా ఆప్యాయంగా అనిపిస్తుంది. సాన్విక నవ్వుతూ అంది. అలా అంటావా? మీది తలూపింది. సాన్విక సరదాగా అడిగింది, అయితే నువ్వేనా నా సింహం లాంటి ఆడపడుచు? మీది నవ్వుతూ తలూపింది. సాన్విక మళ్ళీ అడిగింది, ఏ క్లాస్ చదువుతున్నావు అని. 9వ తరగతి. అబ్బా, చాలా బాగుంది. మీది కాసేపు ఆగి అడిగింది, మీతో ఎవరూ రాలేదా? కొత్త కోడలితో ఒక బంధువు కూడా వస్తారు కదా మరి. ఆ మాట అనగానే సాన్విక గుండె బరువెక్కింది. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే తన అక్క పెళ్లి జరిగి ఉండేది. అప్పుడు తనే బంధువుగా వచ్చేది.
అక్క గుర్తొచ్చింది, అమ్మ నాన్నలు గుర్తొచ్చారు. అక్క నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంది అని మనసులోనే బాధపడింది. ఈ కొద్దిసేపటికే అమ్మ కోసం మనసు తల్లడిల్లుతుంది. తాను పెరిగిన ఇల్లు చాలా గుర్తొస్తుంది. నిన్నటి వరకు ఆ ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తుందని తను కలలో కూడా అనుకోలేదు. ఉదయం జరిగిన భయంకరమైన సంఘటనల వల్ల ఏడవడం కూడా మర్చిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం గుండె పగిలేలా ఏడవాలి అనిపిస్తుంది. 18 సంవత్సరాలు గడిపిన ఇల్లు, ప్రేమగా పెంచిన మనుషులు, వారిని వదిలి రావటం అంత తేలిక కాదు కదా. మనకైనా సరే ఇక అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. కాలింగ్ కాలింగ్ బెల్ శబ్దం వినగానే ఒక్కసారిగా జయదేవి ఉలిక్కిపడింది. ఈ సమయంలో ఎవరొచ్చారు? లేక సాన్వికను వాళ్ళు నిజంగానే ఇంటి నుంచి పంపించేశారా అని భయపడుతూ పరిగెత్తి వెళ్లి తలుపు తెరిచింది జయ. ఎదురుగా లాయరు కనిపించడంతోనే ఆశ్చర్యపోయింది. ఇంకా ఆమె లోపలికి వెళ్ళి, ఒకసారి ఇటు రండి, లాయర్ గారు వచ్చారు అని పిలిచింది. విమల్ కళ్ళద్దాలు పెట్టుకుంటూ బయటికి వచ్చి అతను లాయర్ని చూసి చిరునవ్వుతో అన్నాడు, అరే అతను రా రా లోపలికి రా, ఎప్పుడొచ్చావు విదేశాల నుంచి అని అతను కూర్చుంటూ అన్నాడు. ఈ ఉదయమే వచ్చాను, మరో నెలలో అరణ్య కూడా తిరిగి వస్తాడు. అందుకే ఈసారి సాన్విక అరణ్య పెళ్లి గురించి మాట్లాడదాం అనుకున్నాను. ముందే చెప్పాలనుకున్నా, ముందు తమలిక పెళ్లి పూర్తవ్వాలని ఎదురు చూశాను. ఆ మాటలు విన్న వెంటనే విమల్ మొహం ఒక్కసారిగా వెలవెలపోయింది. అప్పటికే జయదేవి టీ తీసుకొచ్చి వారు ముందుంచింది. ఆ మాటలన్నీ విన్న ఆమె నెమ్మదిగా అంది, మా సాన్వికకు ఇప్పటికే పెళ్ళైపోయింది అన్నయ్య అని జయదేవి నెమ్మదిగా అంది. ఆ మాట విని అతను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. జయదేవి జరిగిన విషయాలన్నీ మొదటి నుంచి చివరి వరకు వివరంగా చెప్పగానే ఆయన తలపై చేయి వేసుకుని కూర్చుండిపోయాడు. విమల్, నువ్వేం చేశావు? సాన్వికను ఎందుకు పంపించావు? వాళ్ళు ఎంత ప్రభావశీలమైన వాళ్ళో నీకు తెలుసు కదా, ఎంత ప్రభావవంతులో. ఇక వాళ్ళు సాన్వికని ఏదైనా హాని చేస్తే మరి అరణ్యకి ఈ విషయం తెలిసిన తర్వాత ఎలా స్పందిస్తాడో కూడా అర్థం కావట్లేదే. అతను అమెరికా వెళ్ళడానికి కూడా కారణం సాన్వికయే కదా. ఆమె కోసం తిరిగి వస్తానని నువ్వు మాటిచ్చావు. విమల్ నిస్సహాయంగా చేతులు జోడించి అన్నాడు, నువ్వు నాకు తమ్ముడివి, నా చేతిలో ఏమీ లేదు. పరిస్థితులు నన్ను అలా చేయించాయి. లేకపోతే నా సాన్వికను నేను ఎప్పటికీ ఇలా పెళ్లి చేసేవాణ్ణే కాదు. ఇక అతను నిట్టూర్చి ఇలా అన్నాడు, ఎందుకు భయపడ్డా విమల్, నేనున్నాను కదా. కోర్టు కేసులు ఏ సమస్య వచ్చినా నేనే చూసుకునేవాణ్ణి. విమల్ పెదవులు తడుపుకుంటూ బాధగా అన్నాడు, నేను కోర్టు కేసులకు భయపడలేదు. నాకు భయం వేసింది. అది వేరే విషయం. వాళ్ళ పలుకుబడి చాలా పెద్దది. ఎలాగైనా సాన్వికకు హాని చేస్తారేమోనని భయపడ్డాను. అతను కాసేపు మౌనంగా ఉండి అన్నాడు, ఇప్పుడు ఏం చేయగలం? సాన్వికకు పెళ్ళైపోయింది. ఇక ఈ విషయం మీద నేనేమీ చెప్పలేను. కానీ అరణ్యను ఎలా సమాధానపరచాలో మాత్రం నాకు తెలియడం లేదు. సరే అయితే నేను ఇప్పుడే వెళ్తాను. ఇప్పుడు ఇక జయదేవి అంది, టీ తాగి వెళ్ళండి అన్నయ్య. క్షమించండి వదిన, ఈ రోజొద్దు, ఇంకొకసారి తప్పకుండా వస్తాను అని చెప్పి ఇక అతను విమల్కి చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన తర్వాత జయదేవి టీ కప్పులు తీసుకెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఆమె చేతిలో నుంచి ఒక కప్పు జారి నేలపై పడి మొక్కలైంది. అది చూసి ఆమె మనసు ఎందుకో కలవరపడింది. విమల్ వైపుకు ఆందోళనగా చూస్తూ అంది జయదేవి, ఏమండి, మన సాన్విక బాగానే ఉందా? వాళ్ళు తనకి ఏమైనా హాని చెయ్యరుగా? ఎందుకో నా మనసు చాలా భయపడుతుంది. విమల్ కూడా తీవ్ర బాధలో ఉన్నాడు. కనీసం ఎవరో ఒకరిని సాన్వికతో పాటు పంపించుంటే బాగుండేది అని బాధపడ్డాడు. వచ్చిన బంధువులంతా నిన్ననే వెళ్ళిపోయారు. దూరపు బంధువులు కూడా ఈ ఉదయమే తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ఇల్లంతా కూడా వెలవెలబోతుంది. తన కళ్ళల్లో వెలుగులా ఉన్న ఇద్దరు కుమార్తెలు దూరం అవటంతో తనకు ప్రపంచమే చీకటిగా మారిపోయినట్టు అనిపించింది. ఇంకా చౌదరి ఇంట్లో గృహప్రవేశానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. పెద్దమ్మ పని మనిషికి చెప్పింది, లిల్లీ ఆ బట్టను పొడవుగా పరువు. ఆమె వెంటనే అందంగా బట్టను పరిచింది. మరో పని మనిషి పాలల్లో కుంకుమ కలిపిన తట్టను తీసుకొచ్చి సిద్ధం చేసింది. పెద్దమ్మ సాన్వికని పిలుస్తూ అంది, రా కొత్త కోడలు, ఇప్పుడు గృహప్రవేశం చేద్దాం. విక్రమ్ మాత్రం సాన్విక పక్కగా నడుచుకుంటూ లోపలికి వెళ్తూ ఆమె వైపు ఒక వింత చిరునవ్వు నవ్వాడు. అది చూసిన సాన్వికకు చిరాకు వేసింది. ఏం మనిషి అని మనసులోనే అనుకుంది. ఆమె కుంకుమ తట్టలో కాలు పెట్టగానే అమ్మా అంటూ ఒక్కసారిగా నొప్పుతూ అరిచింది. క్షణాల్లోనే తట్టలో ఉన్న ఎర్రటి కుంకుమ ఆమె పాదం నుంచి కారిన రక్తంతో కలిసిపోయింది. భరించలేని నొప్పితో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాలు పైకెత్తి చూసేసరికి చుట్టూ రక్తమే కనిపించింది.
కన్నీళ్లతో నిండిన కళ్ళతో సాన్విక నిస్సహాయంగా విక్రమ్ వైపుకు చూసింది. ఒక మనిషి ఇంత క్రూరంగా కూడా ఉంటాడా అని ఆమె మనసు విలవిల్లాడింది. ఈ రక్తంతోనే ఈ ఇంట్లో యుద్ధానికి శ్రీకారం చుట్టబడిందా? ఇది విక్రమ్ పనేనని మీకు అనిపిస్తుందా? ఇక ముందు సాన్విక జీవితంలో ఏం జరగబోతుంది అనేది చూద్దాం. స్టోరీ పూర్తిగా విన్న తర్వాత మీరు నాకు కామెంట్ చేయండి. స్టోరీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ వింటేనే మీకు తెలిసే ఉంటుంది. మంచి ట్విస్ట్లు, ఫ్యామిలీ ఎమోషన్, వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ ఇంకా చాలానే ఉంటాయండి. మరి కాబట్టి తొందరగా కామెంట్ చేసి లైక్ చేసేయండి. స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్ ఇచ్చేస్తాను.